పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. కారణం భారత్ ఏదో చేస్తుందని నిన్న మొన్నటి వరకు కూడా భయం. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒంటిలో వణుకు పుట్టించే వార్త ఏంటంటే బిష్నోయ్ రంగంలో దిగిపోయాడు. బిష్నోయ్ విడుదలయ్యాడట. తాజా సమాచారం. మరి బిష్నోయ్ ఏ రకంగా విడుదలయ్యారు ఏంటి అన్నది బయటికి చెప్పపోయినప్పటికీ కూడా ఆపరేషన్ పాక్ పేరుతో బిష్నోయ్ని పంపిస్తున్నారు బయటికని. మరి ఆయన బయటకు వస్తే పాకిస్తాన్ వైపు అడుగులు వేస్తే ఎవ్వరూ మిగలరు. ఇప్పటికే హఫీజ్, మునీర్ వీళ్ళందరినీ కూడా వేసేస్తానని చెప్పాడు. తలలో పట్టుకొచ్చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇక బిష్నోయ్ గ్యాంగ్ ఆల్రెడీ ఆపరేషన్ మొదలుపెట్టేసింది పాకిస్తాన్లో. నేపాల్ నుంచి వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు, పాకిస్తాన్లో అడుగు పెట్టారు. ఇక బిష్నోయ్ కూడా వాళ్ళకి తోడైతే ఈయన మాట్లాడితేనే చాలు, ఒక ఫోన్లో మెసేజ్ ఇస్తేనే చాలు, టార్గెట్ ఫిక్స్ చేసేస్తారు. ఎవరు అంటే వాళ్ళు చెప్పడమే, ఈ పేరు చెప్పి ఒకసారి చూడండి అంటే లోకల్ చెల్లిపోయినట్టే. అంత పవర్ఫుల్ బిష్నోయ్ గ్యాంగ్ కానీ బిష్నోయ్ కానీ. ఇదిగో చూడండి, పాకిస్తాన్లోకి అడుగు పెట్టబోతున్నాడు. సామాన్యంగా అడుగు పెడతాడా? వెళ్తే ఊరుకుంటాడా? ఒక్కొక్కరిని ఏరు పడేస్తున్నాడు. లారెన్స్ బిష్నోయ్ విడుదల. పాక్కి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ దొరికేసింది. పాక్ వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ శిబిరాల్లో దాక్కున్నారో, ఎవరెవరు అండర్ గ్రౌండ్లో ఉన్నారో డాన్లందరినీ లేపిమని, దావూద్ ఇబ్రహీంతో సహా. దావూద్ కూడా టైం స్టార్ట్ అయిందని. దావూద్ డెన్ ఎక్కడుందో, మునీర్ ఎక్కడ దాక్కున్నాడో, హఫీజ్ ఎక్కడున్నాడో మొత్తం శాటిలైట్ చిత్రాలన్నీ కూడా ఇచ్చేసినాయని. అందుకే బిష్నోయ్ డైరెక్ట్గా పాక్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు గ్యాంగ్కి చెప్పి చేయించాడు. ఇంకా ఆయన ఎంటర్ అయితే వార్ వన్ సైడే ఉంటుంది, ఎవ్వరూ ఆపలేరు. ఎలా వెళ్తాడో తెలియదు, మారు వేషాల్లో వెళ్తాడు. సో ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, కానీ టార్గెట్ ఫిక్స్ అయితే. ఇక టెన్షన్లో హఫీజ్ సయ్యద్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. భారత్ లాగా, మోదీ గారిలాగా మంచితనం ఏవి చేయకూడదు, అవి ఏమీ కూడా ఉండవు బిష్నోయ్కి. అన్నాడు అంటే పని అయి తీరాలి, వెనక్కి తిప్పడు. మనం తిప్పే క్యారెక్టర్ అస్సలు కాదు బిష్నోయ్. బిష్నోయ్ పేరు ఎత్తితేనే వాళ్ళు వణికిపోతున్నారు. ఎన్ని కథలు మనం చూడలేదు. ఇక ఇప్పటికే పాక్లో మకాం వేసిన బిష్నోయ్ గ్యాంగ్ 500 మంది షూటర్స్తో పాక్కి బిష్నోయ్ వెళ్తున్నాడని వస్తున్న వార్తలు. ఆయన దగ్గర 1000 మందికి పైగా షూటర్స్ ఉంటారట. ఆ షూటర్స్ ఎంత లాంగ్లో ఉన్నా సరే కళ్ళు మూసుకుని కొట్టేస్తారు టార్గెట్లని. అంత పవర్ఫుల్ తర్ఫీద్తో ఉంటారట బిష్నోయ్ దగ్గర ఉన్న షూటర్స్. వాళ్ళకి ప్రాణాల మీద భయం లేదు. ఎంతమంది ఉగ్రమోకలు వచ్చినా సరే సింగిల్ హ్యాండ్తో లేపేస్తారు. సినిమాల్లో హీరోని చూస్తుంటాం, చూసావా? అక్కడ సినిమాల హీరో, ఈయన రియల్ హీరో కాదు. వీళ్ళు షూటర్లు కూడా అలాంటి వాళ్ళే. బిష్నోయ్ ఆదేశిస్తే తూచా తప్పకుండా ఆ పని చేసుకుని వెనక్కి వచ్చేసే క్యారెక్టర్. 500 మంది షూటర్స్తో పాక్కి వెళ్తున్నాడని వస్తున్న వార్తలు. మరి అతను పాక్కి 500 షూటర్లతో వెళ్ళాడు అంటే, అసలు బిష్నోయ్ పక్కన ఉన్నాడు అంటేనే చాలు వీళ్ళకి. అది మామూలు ఉత్సాహం రాదు, రక్తం మరిగిపోతుంటుంది. ఏమి చేయడానికైనా సరే సిద్ధపడిపోతుంటారు, ప్రాణాలను సైతం లెక్క చేయరు. అలాంటిది 500 మంది షూటర్స్తో పాక్కి బిష్నోయ్ వెళ్తే ఇంకా విధ్వంసమే. ఉగ్రవాద శిబిరం కానీ, ఉగ్రవాద మూక కానీ ఇంకా పేరుండదు. ఎంతమంది వాళ్ళకి కాపలా ఉన్నప్పటికీ కూడా హఫీజ్, మునీర్, దావూద్ వీళ్ళకి ముహూర్తం పెట్టేశాడని. ఇక శాటిలైట్ ఫోన్స్ ద్వారా మునీర్, హఫీజ్ అలాగే దావూద్ ఇబ్రహీం ఈ స్థావరాలని కనిపెట్టాడు లారెన్స్ బిష్నోయ్ అని చెప్పి తెలుస్తుంది. శాటిలైట్ ఫోన్స్ ద్వారా వీళ్ళు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ గ్యాంగ్కి తెలిసిపోయినాయి ఆ స్థావరాలని. ఏ టైంలో ఉన్నా సరే అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతున్నారని. అసలు బిష్నోయ్ని ఏ రకంగా విడుదల చేస్తున్నారు, అసలు బిష్నోయ్ విడుదలయ్యాడా, ఇది వార్తల వరకే పరిమితం. ఇది ఒకటి హల్చల్ అవుతున్నది. బిష్నోయ్ బయటకు వచ్చాడంటే ఇంక మరి సామాన్యంగా ఉండదు. బయటకు వచ్చాడు అంటే ఇంట్లో కూర్చుండే క్యారెక్టర్ కాదు అతను. పాకిస్తాన్ వైపే పైన అవుతాడు. ఏ రూపంలో వెళ్తాడో తెలియదు, ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాడో తెలియదు. అది నేపాల్ నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఇంకో ప్లేస్ నుంచి ఎంటర్ అవ్వచ్చు. సో మారు వేషంలో పాక్లో ప్రవేశించినట్లు సమాచారం. మారు వేషంలో పాక్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయాడన్నట్లుగా వస్తున్న వార్తలు. మరి అది నిజం ఎవరన్నది తేల్చాలి. ఇప్పటికే పాక్లో కీలక ఉగ్రవాద శిబిరాలు పసిగట్టిన బిష్నోయ్ టీం ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్ మొదలుపెట్టేశారు. బిష్నోయ్ టీం
పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడెక్కడ శిబిరాలు ఉన్నాయో, మన పెహల్గాంలో దాడి చేసిన వాళ్ళు ఏ ప్రాంతంలో దాక్కునే అవకాశం ఉంటుందన్న దాని మీద కూడా ఆరా తీశారు. ఆల్రెడీ ఆ ప్లేసులన్నీ కూడా నోటీస్ చేసేసారు వీళ్ళు. సో చేశారు అంటే ఇంక టార్గెట్ ఫిక్స్ అయినట్టే. టార్గెట్ ఫిక్స్ అయిందంటే బతికి బట్ట కట్టడం అన్నది అసాధ్యం. మిసైల్ అన్నా సరే మిస్ అవుతుందేమో కానీ బిష్నోయ్ గన్న పెడితే మిస్ అవ్వడం ఉండదు. ఇక పాక్ కీలక ఉగ్రవాద శిబిరాలన్నీ పసికట్టిన బిష్నోయ్ టీం, పెహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో ఆరా తీసేశారు. ఏ ప్రాంతంలో వాళ్ళు దాక్కునే అవకాశం ఉన్నది. కానీ అక్కడ కాస్త క్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్నట్లుగా తెలుస్తున్నది. ఎందుకంటే అంత ఈజీగా వాళ్ళని ఉంచరు కదా. ఇప్పటికే లేచిపోయారు మన మిసైల్స్ దాడులు అని చెప్పి ఒక వార్త వస్తున్నది. అది అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి వాళ్ళ గురించి వేట మొదలు పెట్టాలి. ఈయన వేట మొదలు పెడితే కోతేనండి. వరి చేను కోసినట్టు పంట చేతికి వచ్చిందనుకున్న వరి చేను ఎలా కోస్తారో అలా కోసుకెళ్ళిపోతాడు. దానికి ఇంకా అడ్డు అదుపు ఉండదు, ఎవరు ఆపలేరు. మన సినిమాల్లో చూస్తుంటాం అలాంటిది. ఈయన రియల్ సీన్లో చూపించేసే క్యారెక్టర్ ఇది. జైల్లో ఉండే ఇంత చేస్తున్నాడంటే ఇంకా బయటికి విడుదల అయితే పరిస్థితి ఏంటి? ఎవరైనా ఆపగలరా? ఎవరైనా అడ్డుకోగలరా? ఇక బిష్నోయ్ గ్యాంగ్కి చిక్కిన కీలక సమాచారం, చాలా కీలక ఎవిడెన్స్లు వీళ్ళకి చిక్కినాయి. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఏంటి దీన్నని. అందుకనే బిష్నోయ్ని ఆ ప్రాంతానికి కానీ పంపిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక లారెన్స్ టీం కోసం పాక్ ఆర్మీ గాలిస్తున్నది. ఆల్రెడీ వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది గత కొన్ని రోజుల క్రితం. ఎప్పుడైతే బిష్నోయ్ ఆర్డర్స్ ఇచ్చారో వీళ్ళు వెళ్ళారు, ఒక్కొక్కరిని లేపుకి వెళ్ళిపోతున్నారు. అవి ఎవరైనా లేపారన్నది ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం. ఇప్పుడు మళ్ళీ నేను అవి చెప్తాను. ఏంటిది అఫీషియల్గా జరిగినవి ఏవి, అన్అఫీషియల్గా ఎంతమందిని లేపారో ఎవరికీ తెలియదు. వాళ్ళు చెప్పట్లేదు. చెప్తే ఇబ్బంది అవుతుంది కదా. పలానా ఓడి పోయాడని ఎలా చెప్తారు? వాళ్ళకి ఎంత కూడా దాపరికాలు, కుట్రలు, కుతంత్రాలు ఈ టైపే కదా పాకిస్తాన్లోని. పలానా ఓడి చనిపోయాడని ధైర్యంగా చెప్పలేరు. అసలు మున్నీర్ ఉన్నాడో లేదో ఇప్పుడు వచ్చి చెప్పరు. హఫీజ్ ఉన్నాడో లేదో ఇప్పుడు వచ్చి చెప్పరు. దావూద్ ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు వచ్చి చెప్పరు. వాళ్ళు ఉన్నారో లేదో కూడా చెప్పరు. చెప్తే అది ఇంకొకరి మీద ఎఫెక్ట్ అవుతుందేమో, ఇంకోళ్ళు భయపడతారేమో అని ఆలోచనతోటి వీళ్ళు ఏది కూడా బయట పెట్టట్లేదు. కానీ చాలామందిని వేసుకెళ్ళిపోతున్నారు వీళ్ళని. ఇక లష్కరే తోయిబా వ్యవస్థాపకుడిని కాల్ చేసిన బిష్నోయ్ గ్యాంగ్ మనం చూసాం కదా. లష్కరే తోయిబా ఆ వ్యవస్థాపకుడు ఎవడైతున్నారో వాళ్ళని కాల్ చేశాడు. ఆయన కరాచీలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోయాడని కొంతమంది అంటారు, పోలేదని కొంతమంది అంటారు. ఇక మరికొంతమందిపై టార్గెట్ ఫిక్స్ చేశారట ఆల్రెడీ. ఇప్పటికే 30 మంది ఉగ్రవాదుల్ని బిష్నోయ్ గ్యాంగ్ లేపేసిందండి పాకిస్తాన్లో. కానీ అది బయటికి మాత్రం ఎటువంటి సమాచారం రావట్లేదు. ఎందుకంటే ఎవరు చంపారని చెప్తారు? ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే చనిపోయారు, ఓకే, ఎవరు చంపారు? భారత ఆర్మీ చంపిందా? లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ ఎంటర్ అయ్యారా? లేదా బిష్నోయ్ గ్యాంగ్ వచ్చి చంపింది అంటే పాకిస్తాన్ పరువు నిండా మునిగినట్టు. వాళ్ళకి పరువే ఉండదు అనుకోండి. పరువు ఎక్కడుంది? పరువు లేనే లేదు. కానీ బిష్నోయ్ గ్యాంగే చంపిందంటే ఇంకేముంటుంది? అసలు బిష్నోయ్ గ్యాంగ్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఒక దేశం ఉంది అంటే మరింత నవ్వులు పాలు అయిపోతారని కక్కలేక మింగలేక బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక మునీర్ రహస్య స్థావరానికి తరలించేశారు మునీర్ని. అంతేకాకుండా మునీర్, హఫీజ్ ఎక్కడున్నారన్నది జల్లెడ పడుతున్నారు. ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసిందని బిష్నోయ్ గ్యాంగ్ సమాచారం ఇచ్చినట్లుగా చెప్తున్నది లారెన్స్ బిష్నోయ్కి. అతనికి సమాచారం వచ్చింది అంటే ఇంకా చెలరేగిపోతాడు. ఎక్కడున్నాయండి? కొండ కోణలో దాకా ఉండి పాతాళ లోకంలో దాకున్నా అతను టార్గెట్ ఫిక్స్ చేస్తే బయటపడడం అన్నది ఇంపాసిబుల్. అది భారతదేశానికి కూడా తెలుసు బిష్నోయ్ ఎలా ఉంటుంది అన్నది. అందుకనే ఒక ఛాన్స్ కానీ ఇచ్చారేమో. సినిమాల్లో హీరోలకు గట్రా చెప్తుంటారు, ఆపరేషన్లు చేస్తుంటారు, అండర్ గ్రౌండ్ ఆపరేషన్. అది ఎవరికీ తెలియదు. అప్పుడు దాకా ఎండ్ వరకు తెలియదు, శుభం కార్డు పడే వరకు. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు తెలుస్తుంది, ఆహా వీళ్ళు నియమించారా, ఈ హీరోని వీళ్ళ నియమించారు పోలీసులు. ఇప్పుడు దాకా ఏదో సామాన్యమైన వాడికి తిరుగుతారు, ఏమీ లేనట్టుగా తిరుగుతారు, జైల్లో ఉన్నట్టుగా తెలుస్తారు. జైల్లో ఉన్నట్టుగానే ఉంటారు మనుషులు, కానీ బయటకు వస్తుంటారు, ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు. ఆ రకంగా కానీ ఏమైనా అవకాశం ఇచ్చారా అని చెప్పి మరొక కథనాలు. ఇవన్నీ కూడా కథనాలు మాత్రమే. ఇక ఇప్పటికే ఖలీద్ను లేపేసిన బిష్నో గ్యాంగ్. ఇందాక వ్యవస్థాపన లేపేశారు లష్కరే తోయిబా, చెప్పాను కదా. ఈ ఖలీద్ ఎంత దారుణమైన ఉగ్రవాదండి. ఎన్ని మాస్టర్ స్కెచ్లు వేసాడు. ఖలీద్ సామాన్యమైనడు కాదు. ఖలీద్ని చంపడం అంటే చిన్న విషయం కాదు. అది బిష్నో గ్యాంగ్కి మాత్రమే సాధ్యమైంది. ఖలీద్ని భారతదేశం ఇన్ని సంవత్సరాల్లో ఖలీద్ని పట్టుకోలేకపోయింది. ఖలీద్ని ఏమీ కూడా చెయ్యలేకపోయింది అంటే అదేదో చెయ్యలేక అని కాదు, అవకాశం దొరకలేదు. వీళ్ళు అనాథరైజ్డ్గా లోపలికి వెళ్ళలేరు కదా. పాకిస్తాన్ వెళ్ళి ఏదో అటాకులు చేయడం ఈ టైము అది భారత నైజం కాదు. అందుకని వాళ్ళు బతికిపోతున్నారు. కానీ బిష్నోయ్కి ఆ తేడాలు ఏమి ఉండవు. తనాపరా ఏమీ చూడడు. ఒకసారి మాట అన్నాడు అంటే అది అయిపోయినంత వరకు నిద్రపోడు. అసలు అతను ఎక్కడి నుంచి స్కెచ్ చేస్తుంటాడో, అతని బ్రెయిన్ ఏంటో, మరి ఎలాంటి టార్గెట్లు ఫిక్స్ చేస్తుంటాడో పెద్ద పెద్ద
వాళ్ళకే అంతు చిక్కని పరిస్థితి. ప్రపంచ మేధావులకే అంతు చిక్కని బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్ అసలు ఏం చేస్తుంటాడని పెద్ద పెద్ద సంస్థలకే అర్థం కాదు ఇతని క్యారెక్టర్ ఏంటి అన్నది. వాళ్ళకే తోచనవన్నీ కూడా అసలు అయినట్టే తెలియదు. లేకపోతే ఖలీద్ ఎలాగ సరిపోతాడు? ఖలీద్ని ఏం లేదు, కుక్కను కాల్చినట్టు కాల్చేశారు స్కూటర్ మీద వెళ్ళి. ఎంత సింపుల్లో చూడండి. ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాదిని స్కూటర్ మీద వెళ్ళి ఇద్దరు వెళ్ళి కాల్చేసి వచ్చారంటే వాళ్ళని పట్టుకోవడానికి లేదు. స్కూటర్ మీద వెళ్ళిన వాళ్ళు దొరకలేదట. మరి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, ఎక్కడ ఉంటున్నట్టు? అసలు ఈ గ్యాంగ్ అంతా కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నది, ఎవరిని ఎప్పుడేసి? ఇప్పుడు మనం చనిపోతున్నాము అంటే అది వేరే విషయం. ఎప్పుడు చనిపోతున్నాము అని టెన్షన్ వచ్చిందనుకోండి, అది రోజు కూడా అది మరణంతో సమానమే. ఒక బుల్లెట్ తోటి ఎవడో డైరెక్ట్గా వచ్చాడు వేసాడంటే అది వేరే విషయం. మనం చచ్చిపోతున్నామట అని తెలిసిందనుకోండి, ప్రతిరోజు నరకం కనిపిస్తుంటుంది. ఒకేసారి పోతే ఇంకా పెద్ద ఏం ఉండదు, ఇంకా ఆ నిమిషంతో పోతుంది. కానీ ఈ టెన్షన్ మొదలైపోయింది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి, ముఖ్యంగా నేను చెప్పిన లీడర్స్కి, హఫీజ్ కోవడికి, మున్నీర్ కోవడికి, దావూద్ ఇబ్రహీం కోటి. దావూద్ ఇబ్రహీం కూడా ఆయనే పెద్ద డాన్ అంటారు, ఆయన తెలంగాణీసే డాను. అతను కూడా పడుతున్నదట ఎవడ్రా బాబు ఈడని. ఇది పరిస్థితి. ఇక ఇప్పటికే ఖలీద్ను లేపేసిన బిష్నో గ్యాంగు నేపాల్ నుంచి పాక్లోకి ప్రవేశించారని చెప్పి తెలుస్తున్న ఒప్పందింది ఏంటంటే నేపాల్ నుంచి వీళ్ళు ఎంటర్ అయ్యారండి. అది సేఫ్ జోన్గా వీళ్ళు చూస్తుంటారు, అక్కడి నుంచి వీళ్ళు ఎంటర్ అయ్యారండి. సో అదే వే నుంచి మరి బిష్నోయ్ కూడా బయటకు వచ్చేస్తే అక్కడి నుంచే వెళ్తాడా, లేకపోతే వేరే ప్రాంతాన్ని ఎందుకుంటాడా, అది కూడా చూడాలి. ఇక బిష్నోయ్ ఎంట్రీతో పాక్లో హై అలర్ట్. బిష్నోయ్ పాకిస్తాన్ వచ్చేస్తున్నాడన్న వార్తకి హై అలర్ట్ అయిపోయారట. ఆర్మీ, ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు అనేది జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా చేయించాలి. మెయిన్ ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పిన లీడర్లు వాళ్ళందరికీ కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారట. పెద్ద ఎత్తున ఫోర్సును పెట్టారట. ఎన్ని ఫోర్సులు పెట్టినా సరే బుల్లెట్ని అయితే ఆపుకోలేరని చెప్తున్నారు. తలాలను అడిగి పట్టుకొచ్చేస్తాను అంటున్నాడండి. ఇంక అంత ధైర్యం గుండెదని ఎవరికి? ఎవరైనా రకంగా మాట్లాడగలరా? అంత చూస్తామంటారు, మీ అంత మొదలైందంటారు, ఇలా డైలాగులు అంటారు. మనం ఇతనేమీ కాదు బిష్నోయ్, తలను అడిగి పట్టుకొచ్చేస్తాను, ఎప్పుడు కావాలని అడుగుతాడు. డే టు టైం మీరు ఫిక్స్ చేయండి, 1000 మంది ఆయన కాపాడండి, నేను వస్తాను, అది పట్టుకొచ్చేస్తాను అంటాడు. ఇంకా అలాంటి వాడిని ఇంకెవడేం మాట్లాడతారో, ఎవరేం చేయగలరు? ఉగ్రవాదులు ఆర్మీలో హై టెన్షన్ మొదలైంది. ఉగ్రవాద శిబిరాల్లోని ఆర్మీలోనూ హై టెన్షన్ మొదలైంది. బిష్నో కానీ ఒకవేళ పాకిస్తాన్ వస్తే ఎలాగా, ఏ ప్రాంతం నుంచి వస్తాడని బార్డర్ అంతా కూడా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారట. ఏ ప్రాంతం నుంచి వస్తాడు చెప్పొస్తాడా, ఎలా వస్తాడు అని, ఎలాగన్నా వచ్చేస్తాడు బయటకు వస్తే. ఇప్పటికే బిష్నోయ్ హెచ్చరికతో హఫీజ్, మున్నీర్ అలాగే దావూద్ వీళ్ళు ముగ్గురికి ఆ ప్రాంతంలో ఎక్కడున్నారు ఏంటన్నది ఎటువంటి సమాచారాలు అందించకుండా సుమారు 3-4 కిలోమీటర్ల పరిధిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దని. అది ఇప్పుడు ఛాలెంజింగ్గా మారింది బిష్నోయ్కి. మరి ఇంత బందోబస్తు చేసి ఇంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతుంటే ఏ రకంగా ఎంటర్ అవుతాడన్నది మరికొన్ని రోజుల్లో తెలియనున్నది. అది ఏ నిమిషంలో అన్నా కూడా తెలియచ్చు. ఎందుకంటే హఫీజ్ చనిపోతాడని ఎవరైనా అనుకున్నావా? ఖలీద్ చనిపోతాడని ఎవరైనా అనుకున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి కరుడుగట్టిన ఉగ్రవాది, అలాంటి వాడిని ఏమీ కాకుండా స్కూటర్ మీద వెళ్ళి లేపేశారంటే ఎంతమందిని కాపలా పెడితే ఏంటి? అతనికి కాపలా పెట్టారు. ఇంతకుముందు హెచ్చరించారు, ఆర్మీ హెచ్చరించింది, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు నీ మీద ఏదో ఫోకస్ పడుతున్నదని. వాళ్ళకైతే ఉప్పందింది. ఎందుకంటే ఎందుకు ఖలీద్ని వీళ్ళు హెచ్చరించారంటే అతను చనిపోయే 2 రోజుల ముందే హెచ్చరించారట. అరే బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏదో గ్యాంగ్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి తెలిసింది. కానీ ఇతను ఏ గ్యాంగ్ వస్తుందిలే పాకిస్తాన్ మన ఏం చేస్తారని అనుకున్నాడు. బిష్నోయ్ గ్యాంగ్ అని కానీ తెలిసిందనుకోండి ఆడప్పుడే అలర్ట్ అవుతాడేమో. అలర్ట్ అయినా సరే ఇంకా ఆపే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే బుల్లెట్ ఎప్పుడు కూడా గల్లో ఉన్నంతసేపే సేఫ్. బయటకు వచ్చిందంటే ఎక్కడో దగ్గర తగలాలి. ఇంకా అది ఎక్కడ ఆపుతాం? దాన్ని చేతిలో పట్టుకుంటూ ఆపుతావా? తూచి మళ్ళీ వస్తావని. అది ఆన్ అయ్యిందో దగ్గర నొక్కనంతసేపు నువ్వు ఎన్ని డ్రామాలను ఆడు, ఒకసారి నొక్కిన తర్వాత ఇంక కథం అవ్వాల్సిందే. అదే పరిస్థితి. బుల్లెట్ దూసుకొస్తుంది, దాన్ని ఆపడం చాలా కష్టం. అది దూసుకు రానంతసేపే సేఫ్. సో ఇప్పుడు ఆ బుల్లెట్ వస్తున్నాడు. బిష్నోయ్ బుల్లెట్ పాక్కి వెళ్తుంది. అది ఎవరినో తాగుతుందో తెలియదు. అది టెన్షన్ వాళ్ళకి. ఇక ఇప్పటికే బిష్నోయ్ హెచ్చరికతో హఫీజ్, మున్నీర్ను ఆల్రెడీ లేపేస్తామని హెచ్చరించాడు. దాంతో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ కూడా టార్గెట్ తప్పదు అని చెప్పి వార్తలు. మరొక వైపు దావూద్ కూడా టార్గెట్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. మొన్నటి వరకు కూడా హఫీజు, మున్నీరు అని ఎక్కువ వినిపించింది. ఇప్పుడు దావూద్ కూడా టార్గెట్ చేశాడు. కరాచీలో దావూద్ డెన్నను కనిపెట్టిన
బిష్నో గ్యాంగ్ అటండి. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఏ డెన్లో ఉన్నాడు, ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి మొత్తం మ్యాప్ వచ్చేసింది. దావూద్ ముఖ చిత్రం మొత్తం వచ్చేసిందట. ఎంతమంది కాపలా ఉన్నారు, ఏం చేయాలి, మనం ఎంతమంది వెళ్ళాలి. మరి 500 మంది షూటర్లు ఎందుకు వెళ్తున్నారు పాకిస్తాన్కి? 500 మంది అసలు ఎలా ఎంటర్ అవుతున్నారు? 500 సరిపోతే ఇంకా బ్యాలెన్స్ కూడా రప్పించేస్తాడట. ఇది వస్తున్న కథనాలు. ఇక కరాచీలో బిష్టోయ్ ఏ సమయంలో అయినా దావూద్పై అటాక్ చేసే అవకాశం ఉన్నట్లుగా వస్తున్న వార్తలు. ఏ సమయంలో అన్నా సరే, అది ఇప్పుడు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. దావూద్కి మాత్రం బిష్నోయ్ డైరెక్ట్గా కరాచీలోకి ఎంటర్ అవబోతున్నాడని. ఇక పూర్తి భద్రతలో దావూద్, భారీ స్కెచ్తో బిష్నో, వీళ్ళిద్దరి మధ్యన ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ డాన్లే. దావూద్ ఇబ్రహీం కూడా సామాన్యమైన వ్యక్తి కాదు కదా, గడగడలాడించిన వ్యక్తి. ఎంతోమందిని కబంధ హస్తాల్లో బంధించిన దావూద్. మరి బిష్నోయ్ కూడా అంతే. జైల్లో ఉన్నా సరే ఈ రకంగా చేస్తున్నాడంటే, జైలు నుంచి బయటకు వచ్చేయడానికి ఈ వార్తగా నిజమైతే పరిస్థితి ఏంటి? దావూద్ లాంటి వాళ్ళు 100 మందినన్నా సరే మట్టు పెట్టేస్తాడు. అలాంటి బ్రెయిన్ అది. ఆ బ్రెయిన్ ఆపడం ఎవరి తరం కాదు, ఆ బుల్లెట్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. దానికి బలవ్వక తప్పదు అని. ఇక దావూద్ శిబిరంలోనూ బిష్నోయ్, దావూద్ శిబిరంలో కూడా వాళ్ళు ఎవరికి భయపడరు. భారతదేశం వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నప్పుడే వాళ్ళు భయపడరు. అలాంటిది బిష్నోయ్ పేరే చెప్పేసరికల్లా వీళ్ళందరూ ఇంతలా వణికిపోతున్నారంటే ఇంక ఏం చెప్పాలి ఇంకా అతని కోసం. వాళ్ళ శిబిరంలో కూడా టెర్రర్ మొదలైందట. ఏ నిమిషం అయితే 24/7 కాపలా కాస్తున్నారట. రాత్రి లేదు, పగలు లేదు, షిఫ్ట్లు వారీగా. ఎన్ని షిఫ్ట్లు ఉన్నా సరే అతను ఇక్కడి నుంచి పాకిస్తాన్కి కానీ షిఫ్ట్ అయ్యాడు అంటే అయిపోవలసిందే. ఇక కరాచీలో బిష్టో గ్యాంగ్ కోసం వెతుకుతున్న దావూద్ గ్యాంగ్. బిష్టో గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉన్నది? ముందు బిష్టో గ్యాంగ్ని ఏదైనా అదుపులో తీసుకుంటే, బిష్టో గ్యాంగ్ని ఏమైనా కనిపెట్టగలిగితే ఏమైనా వీళ్ళ ప్రాణాలు సేఫ్గా ఉంటాయేమో అని చెప్పి ఓ పక్క హఫీజ్, ఆర్మీ, ఉగ్రవాదులు, మునీర్ గ్యాంగ్, ఆర్మీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తిరుగుతున్నారు. మరొక పక్క దావూద్ ఇబ్రహీం టీం కూడా, అంటే 3 టీములు బిష్నో గ్యాంగ్ కోసం జల్లెడ పడుతున్నాయట. ఎవరికి కనిపించట్లేదు. అప్పుడే ఇద్దరిని వేసేసారు. ఇది అఫీషియల్గా బయటకు వచ్చింది అంతే. ఇద్దరిని వేయడం 30 మందిని వేసేసారట. ఆ 30 మందిలో మరి పెహల్గాం 4 కూడా ఉన్నారేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే రక్తాలు పారిస్తానో, నీళ్ళు ఆపకపోతే అన్నాడో, మీ తలలు పట్టుకొచ్చేస్తానని ఆ రోజే బిష్నో వార్నింగ్ ఇచ్చాడు. అంతవరకు తెచ్చుకున్నారు. పెహల్గాము దాడిని భారతదేశం అంతా కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్ని కోట్ల మంది కూడా రగిలిపోయారు బుద్ధి చెప్పాలి అని. అవన్నీ కూడా ఆవేశం, ఆగ్రహం ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు కాస్త ఎవరికి వాళ్ళు తమ దైనందిన జీవితంలో కలిసిపోయారు. సో దాని మీద పెద్దగా వాయిస్ లేదు. కానీ బిష్నో వదలడు కదా. బిష్నోయ్ అసలు వదిలే పరిస్థితే లేదు. ఒకసారి అన్నాడు అంటే అది చూపించేస్తాడు. ఇప్పుడు మళ్ళీ జైలు నుంచి కానీ వచ్చి పాకిస్తాన్కి కానీ వెళ్తే పరిస్థితి ఏంటి? మామూలు షూటర్ల వాళ్ళు. నేను ముందే చెప్పినట్లుగా 500 మందితో పాకిస్తాన్కి బయలుదేరుతున్న బిష్నోయ్. ఇది వస్తున్న వార్త. ఒకవేళ అదే నిజమయ్యేలా ఉంటే ఇందాక నేను చెప్పిన పేర్లు, మునీర్ అవనియండి, హఫీజ్ అవనియండి, దావూద్ అవనియండి, వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారని. ఈయన ఒక బుక్ పెట్టుకున్నట్టున్నాడు. రెడ్ బుక్ ఒకటి నడుస్తున్నా చూసారా, ఎక్కువగా వైరల్ అవుతున్నది. ఈయన పుస్తకం రాసేసుకున్నాడట జైల్లో కూర్చుని, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఏ డేట్ అని. ఆ డేటు ఆ టైము అతను అనుకుంటే ఆ టైంకి అయిపోవలసిందే, ఆ డేట్కి అయిపోవలసిందే. దాన్ని ఎవ్వరు కూడా ఆపే పరిస్థితి లేదు. పాక్కి బిష్నో వెళ్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇప్పటికే ఒక టెర్రరు, ఒక ఆందోళన, ఎప్పుడు ఎక్కడ ఏ మిసైల్ వచ్చి మా మీద వేసేస్తాను. మిసైల్ కంటే పవర్ఫుల్ బుల్లెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట. ఏ నిమిషంలో కన్నా సరే పాక్ గడ్డపై ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఓచకోత మొదలవుతుంది అని. మామూలు కోత కాదు అది, ఓచకోత. దొరికినట్టుగా ఉగ్రవాదుల్ని వేసుకుని వెళ్ళిపోతాడని. బిష్నోయ్ పేరుతో పాక్ గజగజలాడుతుంది. ఆర్మీ అయితే వెన్నులో వణుకు పుట్టింది. టెన్షన్గా ఉన్నారట మినిట్ టు మినిట్. మరి ఈ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందో చూడాలి.